సందర్భాన్ని మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉండేవి. ఆయన ముట్టుకున్న వారు స్వస్థత పొందేవారు, ఆయన దగ్గరకు వచ్చిన వారు స్వస్థత పొందేవారు, ఆదరించబడేవారు. యేసు ప్రభువారు చూద్దామని వస్తే చాలు, చూద్దామని వచ్చిన వారికి రక్షణ కలిగేది. ఇలాగూ ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు యేసు ప్రభువారు చేస్తూ ఆయన ఆయా గ్రామాలకు సంచరిస్తున్న రోజులలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు విస్తారమైన ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారట. వచ్చినప్పుడు ఆయన కొండ ఎక్కి కూర్చుని ఆయన శిష్యులు బోధించటం మొదలుపెట్టారు. యేసు ప్రభువారు బోధించగా ఆయన బోధ వింటున్నవారు, ఆయన బోధ 3 రోజులు అయిపోయిందంట. 3 రోజుల వరకు ఆయన బోధను ప్రజలు అలా వింటూనే ఉన్నారట. ఇంకా 3 రోజులు అయిపోయినప్పటికి ఎక్కడి వారు అక్కడ పంపించేయండి అని చెప్పినప్పుడు, ప్రియులారా, మరి వెళ్ళిపోతున్న వారు మళ్ళీ ఎక్కడైనా సోలిపోతారేమో, వాళ్ళకి ఆహారం పెట్టి పంపించండి అని యేసు ప్రభువారు చెప్పగా, శిష్యులతో చెప్పగా, అప్పుడు ఆ శిష్యులు అంటారు, ఇంతమందికి ఆహారం ఎక్కడ తేగలం బాబు, కనుక 1-2 5,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు, కనుక పురుషులే 5,000 మంది ఉన్నారు, కనుక స్త్రీలు కలుపుకుంటే, పిల్లలను కలుపుకుంటే, వృద్ధులు కలుపుకుంటే దగ్గరగా ఒక 15,000 మంది అయినా ఉండుంటారు కదా, ఇంతమందికి అరణ్యంలో ఈ కొండలలో ఆహారం ఎక్కడ తేగలము అని వారందరూ సతమతం అవుతూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట చూస్తున్నామండి, ఏంటనంటే 6వ అధ్యాయం అండి 6వ వచనంలో, ఏమి చెయ్యనుండి తాను ఎరుగయుండి ఆయన అందరినీ అక్కడున్న వారిని శిష్యులను పరీక్షించటానికి వారికి ఆహారము వడ్డించండి అని ప్రభు చెప్పారు. ఆయన ఏమి చేయవలసి ఉండి, ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలిసేయుండి, ముందుగానే తెలిసేయుండి ఆయన శిష్యులను పరీక్షించటానికి ఆయన వారిని భోజనం వడ్డించమని, వారికి భోజనాన్ని సిద్ధపరచమని యేసు ప్రభువారు చెప్పారు. ప్రియులారా, మన దేవునికి ఏమి చెయ్యి ఎరుగండి, ఆయన సమస్తమును ఎరుగై ఉన్నవాడు. ఆయనకు సమస్తమును తెలుసు, ఏం జరగాలి, ఏం చేయాలి, ఎలా జరుగుతుంది అనేది ప్రభునకు తెలుసు. ఇలా సతమతం అవుతూ ఉంటుండగా మరి ప్రియులారా, శిష్యుల్లో ఒక ఆయన ఆ జనంలోకి వెళ్ళి, ఆంద్రయ్య, ఫిలిప్పు అనేవారు ఆ జనంలోకి వెళ్ళి చూసినప్పటికీ ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి అయ్యగారు అని చెప్పి అవి ఆ శిష్యుడికి ఇచ్చారట, యేసయ్య శిష్యుడికి. అప్పుడు యేసయ్య శిష్యుడికి ఇస్తే అయ్యట్టుకొచ్చి యేసయ్యకి ఇవ్వగా, అప్పుడు యేసయ్య అన్నారు, వారందరినీ పంతులుగా కూర్చోమనండి అని చెప్పినప్పుడు వారందరూ పంతులుగా కూర్చున్న తర్వాత 5 రొట్టెలు 2 చేపలే ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసయ్య వడ్డించమని చెప్పినప్పుడు 5,000 మంది పిల్లలు, పురుషులు, స్త్రీలు అందరూ కలుపుకుంటే, వృద్ధులను కలుపుకుంటే ఒక 15,000 మంది ఉంటారేమో అండి. 15,000 మంది, ఒక 20,000 మంది ఉన్న వారందరికీ ఈ 5 రొట్టెలు 2 చేపలే సమృద్ధిగా, తృప్తిగా, అందరికీ సరిపోయినంతగా దేవుడు ఆస్వాదించారండి. ఆయన ఏమి చేయగలిగి ఆయన వారిని పరీక్షించటానికే వారిని అడిగాడు, కానీ ఆయన చేయగల సమర్థుడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు మన పట్ల ఏమి చేయాలని ఉద్దేశించాడో ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఇర్మియా గ్రంథంలో ఎలాగుంటుంది ఏమనంటే, మన కొరకు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు అవి మేలైనవే కానీ కీడైనవి కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇంతమందికి ఆహారము ప్రభు తీర్చడానికి ఒక చిన్న పిల్లవాడిని దేవుడు వాడుకున్నాడు. చూడండి, ఈ అధ్యాయంలో మీరు చూస్తే ఒక పిల్లవాడు ఎలాగూ చెప్పాడట, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. సహోదరుడైన ఆంద్రయ్య, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇది ఎంతమందికి ఏమాత్రమును సరిపోవు అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి సరిపోతాయి? కానీ
ప్రభు అద్భుతాన్ని చేశారు. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది 15,000 మంది తినటానికి ఆ పిల్లవాడు చేసిన త్యాగం, ఆ పిల్లవాడిలో ఉన్న గొప్పతనం, ఆ పిల్లవాడిలో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు 5,000 మందికి ఆహారాన్ని వడ్డించారు. ఈరోజు ఆ చిన్నవాడి వలె మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మొట్టమొదటిగానే చెప్పాలనుకున్న విషయం ఏంటంటే 5,000 మందికి 15,000 మందికి భోజనాన్ని దేవుడు ఆ సందర్భంలో సిద్ధపరచడానికి కారణం ఆ పిల్లవాడు త్యాగం, ఇష్టపూర్వకంగా తన దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్యకు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇచ్చాడు కాబట్టి అండి ప్రియులారా 5,000 మందికి ఆహారం సరిపోయింది. ఈరోజు మనము కూడా మనకున్నది ఏదైతే ఉందో, మన సమయము, మన ధనము, మనకున్న ఐశ్వర్యము, మనకున్న చిన్నపాటిదే ఆ కొంచెమే దేవునికి ఇచ్చినప్పుడు, మన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నప్పుడు 5,000 మందికి సరిపోయినట్లుగా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కనుక మొట్టమొదటి చేసిన పని ఏంటనంటే యేసయ్యకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మీ జీవితంలో అద్భుతం దేవుడు చేయాలని అంటే 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని ఆశీర్వదించాలని అంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటనంటే మీరు యేసయ్యకి ఇవ్వటానికి ఇష్టపడాలి. మీ జీవితాన్ని యేసయ్యకి అర్పించుకోవడానికి ఇష్టపడాలి. మీ సమయము యేసయ్యకి ఇవ్వటానికి ఇష్టపడాలి. మీ ధనము యేసయ్యకి ఇవ్వటానికి ఇష్టపడాలి. అలాగే ఇవ్వటానికి ఇష్టపడితే ఇదిగో ఈ బాలుడిని దేవుడు ఆశీర్వదించి తన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినట్టుగా తృప్తిగా తినేలాగా దేవుడు కార్యాన్ని చేశాడు కదండి. ప్రియులారా, ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోతాయి అని అతడు నమ్మకంతో విశ్వాసంతో ఆ పిల్లవాడు ఇచ్చాడండి యేసయ్యకు. కాబట్టి తన విశ్వాసమే తన నమ్మకత్వాన్ని బట్టి 5,000 మంది తృప్తిగా తిని తృప్తి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, గమనించండి, క్లుప్తంగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైనా సరే దేవునికి ఇవ్వాలి అనుకుంటే, దేవునికి మనం చేయాలనుకుంటే విశ్వాసపూర్వకంగా చేయాలి. విశ్వాసము కానిది ఏదైతే ఉందో అది శాపముగా మారుతుందట. దేవునికి ఇవ్వాలనుకున్నది అది 1,000 రూపాయలైనా 10,000 రూపాయైనా 10 రూపాయలైనా విశ్వాసంతో నమ్మకత్వంతో దేవునికి ఇస్తే, నమ్మకంతో ఇస్తే దేవుడు దాన్ని 100 రెట్లుగా దేవుడు చేస్తాడు. ప్రియులారా, రైతు పొలంలో విత్తనాలు వేస్తాడు. వేసిన తర్వాత ఆ విత్తనాలు వేసిన కొన్నే కానీ ఒక బస్తాయే ఎత్తుతాడు. బస్తా సగము పొలంలో జల్లుతాడేమో కానీ 60 బస్తాలు 70 బస్తాలు ఎకరానికి పండుతున్నాయి కదండి. ఎలాగూ పండుతున్నాయి, అంత ఎలాగొచ్చిందనంటే ఇచ్చినది కొంచెమే కానీ వచ్చినది ఎక్కువ. అటుదిగానే మనము కూడా విశ్వాసముతో దేవునికి ఇచ్చినప్పుడు ఇచ్చిన తక్కువే కానీ విస్తారముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ పిల్లవాడు ఇచ్చే మనసు కలిగి విశ్వాసంతో ఇచ్చాడు కనుక 5,000 మందికి సరిపోయేలాగా దేవుడు సహాయాన్ని చేశారు. తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ గమనిస్తే కనుక అది చిన్నవాడు దేవుని పనిలో వాడబడటానికి ఇష్టపడ్డాడు. తనకి ఏదైతే ఉందో అది దేవుని పనిలో వాడబడాలని ఆశపడ్డాడు కదండి. ఈరోజు మనము కూడా దేవుడు మనల్ని ఆస్వాదించాలని అంటే, మన పనిని దేవుడు దీవించాలని అంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే మనకున్నది దేవునిలో వాడబడాలి. నేను ఎలా అంటున్నాను, ఎలాగంటే పిల్లవాడికి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, దేవుని సేవలో వినియోగపడాలనుకున్నాడు కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు బట్టి దేవుని మహిమ వచ్చింది. ఈరోజు ప్రియులారా, మనకున్నది ఏది అని అంటే ఇలా చెప్తున్నాను ఏంటంటే, మీకు వాహనంలో ఉన్నాయనుకోండి, కారు ఉందనుకోండి, ఆ కారు దేవుని కొరకు దేవుని సేవ కొరకు ఉపయోగింపబడాలి. అటుదిగానే మోటార్ సైకిల్ ఉందనుకోండి, లేకపోతే సైకిలే ఉందనుకోండి, మీకు ఏది ఉంటే అది, మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇల్లు దేవుని కొరకు ఉపయోగింపబడాలి. కానీ మీకు కలిగి ఉన్నది దేవుని కొరకు ఉపయోగించినప్పుడు దాని ద్వారా దేవుడు మీకు ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మహిమ రావటాన్ని బట్టి మీకు ఘనతను దేవుడు అనుగ్రహిస్తారు. తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, దేవుని పిలుపుకు విధేయుడయ్యాడు. ఎవరనంటే ఈ పిల్లవాడు కదండి. మీలో ఎవరి దగ్గరైనా ఉన్నాయా అని అంటే ఆ మాటకు విధేయుడయ్యాడు. మీరే సిద్ధపరచండి అన్న మాటకు
ఆ దేవుని పిలుపుకు, దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి అతడు పిల్లవాడు ఘనతను పొందాడు. చూడండి, పిల్లలు ఎవరైనా ఇస్తే కనుక ఆ పిల్లలు ఏం చేస్తారనంటే, ఆ తెచ్చుకున్నది తినేసేదాకా, ఆ తెచ్చుకున్నది లేకపోతే వాళ్ళ అమ్మ సిద్ధపరిచింది లేకపోతే వాళ్ళ నాన్న కొని తెచ్చినవి వారు తినేసేదాకా వారికి నిద్ర పట్టదు కదండి, పిల్లల స్వభావం అది. కానీ పిల్లవాడు చూడండి, తాను తినకోకుండా దేవుని పిలుపుకు విధేయుడై తన దగ్గర ఉన్నది ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన ద్వారా జరిగిన అద్భుతం ఏంటంటే, దేవుడు ఆ పిల్లవాడి చేత జరిగించిన కార్యము ద్వారా దేవుడు ఘనత పొందాడండి కదండి. దేవునికి మహిమ వచ్చేలాగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం అంటున్న దేవుని బిడ్డలారా, క్లుప్తంగా ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఏంటనంటే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోవటానికి నేను ఈ భాగంలో నేను బాగా అర్థం చేసుకున్నది ఏంటనంటే, ఆ చిన్న పిల్లవాడు త్యాగం, ఆ చిన్న పిల్లవాడు దేవుని పిలుపుకు లోబడిన తత్వం, ఆ చిన్న పిల్లవాడు ప్రియులారా తన దగ్గరున్నది దేవునికి ఇవ్వటాన్ని బట్టి ఆ చిన్న పిల్లవాడు విశ్వాసం, ఆ చిన్న పిల్లవాడు నమ్మకత్వం, ఆ చిన్న పిల్లవాడు దేవునికి మహిమ రావాలని తాను దేవునికి తన దగ్గర ఉన్నది అర్పించుకున్నాడు. తన ద్వారా దేవునికి మహిమ ఘనత వచ్చింది. కాబట్టి ఇంకొక విషయాన్ని మీకు తెలియపరిచే ప్రార్థన చేస్తాను. తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇవ్వటాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మాడు కదండి. దేవుడు మన విషయంలో కూడా అద్భుతం చేయాలనంటే మనం మొట్టమొదటిగా ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళాలి. ఆయన చేతుల్లోకి ఎప్పుడైతే వెళతామో ఆయన మన విషయంలో అద్భుతాన్ని చేస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ప్రభు పంచిపెట్టారు. తర్వాత ఇంకొక విషయం ఏంటనంటే, ఆ పిల్లవాడు ప్రభు ఉన్న ఆ స్థలానికి, ఆ ప్రార్థన కూడికకు వచ్చాడు కాబట్టి అతని ద్వారా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. నువ్వు ఎక్కడో సినిమా హాల్లో ఉండి, ఎక్కడో తాగుడు కొట్టుకాడు ఉండి నన్ను వాడుకోని ఆయన, లేకపోతే ఎక్కడో బజార్లో కూర్చొని నన్ను వాడుకో అంటే దేవుడు నిన్ను వాడుకోడు. టీవీలు కాడ కూర్చొని నన్ను వాడుకొని ఆయన అంటే వాడుకోడు. దేవుడు నిన్ను వాడుకోవాలనంటే దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, ప్రార్థన జరుగుతున్న స్థలానికి రావాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. 1. 2 ఏంటనంటే ప్రియులారా, యేసయ్య అక్కడ 5,000 మందికి పంచిపెట్టడానికి ఒక క్రమాన్ని నేర్పించాడు. ఏమిటి ఆ క్రమం అనంటే, 5,000 మందిని పంతులుగా కూర్చోమన్నాడట. అంటే వరుసగా వారిని కూర్చోబెట్టాడు, 100 మందిగా కూర్చోబెట్టాడు. అలా కూర్చోబెట్టిన తర్వాత వారు భోజనాన్ని వారికి వడ్డించారు. ఈరోజు ప్రియులారా, దేవునిలో అద్భుతం మనం చూడాలనంటే క్రమాన్ని కలిగి ఉండాలి. నడకలో క్రమం, మాట్లాడటంలో క్రమం, దేవుని మందిరానికి రావటంలో క్రమం, మనం ఆఫీసులో క్రమం కలిగి, ఉద్యోగంలో క్రమము కలిగి కనుక ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి మనం సమయాన్ని వ్యర్థం చేయకోకుండా ప్రతి విషయాన్ని క్రమము కలిగి ఉండాలి. మందిరానికి వచ్చారనుకోండి, మందిరంలో ప్రార్థనలో క్రమము కలిగి ఉండాలి. ఊరికే తిరుగుతారు కొంతమంది, సెల్ ఫోన్ అట్టుకుని తిరుగుతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో కూర్చోకుండా ముందు ఖాళీ వదిలేసి వెనకాల ఎక్కడో కూర్చుంటారు. కాదు, క్రమం ఏది అని అంటే, మొదటి స్థలం నిండిన తర్వాత అప్పుడు వెనకాల వచ్చిన వారు వెనకాల కూర్చుంటారు. క్రమము లేకపోతే యేసయ్య అన్నాడు, అక్రమ చేయవారులారా, క్రమము తప్పువారులారా నా యొద్ద నుండి పోండి అని అన్నాడు. తర్వాత ప్రభు చేసిన ఇంకొక విషయం ఏంటంటే, 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం తట్టు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వాటిని పంచిపెట్టాడు. ప్రభు మనకి ఏది ఇచ్చాడో ఆ ఇచ్చిన దానికి ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దానికి ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తారనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన, కృతజ్ఞతతో కూడిన ఆ పలుకులు ప్రభు దగ్గర పలకాలి. ప్రియులారా, దేవుడు నీకు ఆహారం ఇస్తూ ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలండి. అట్టిందుకని ప్రియులారా, మనకు దేవుడు ఏ ఫలాలతో ఇస్తున్నాడో, ఏ ఆహార విధులు ఇస్తున్నాడో వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు దేవునికి మహిమ వస్తుందనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఈ సందర్భంలో యేసయ్య చేసిన అద్భుతాన్ని బట్టి అక్కడ ఉన్న వారందరూ తృప్తిగా తిన్నారని మాట చదువుతున్నాం. తృప్తిగా, దేవుడు ఆయన దగ్గరకు వచ్చిన వారికి అర్ధాకలుగా పంపించేవాడు కాదు.
తృప్తిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఆహారమే కాదు, ఆహారం ఇచ్చేవాడు దానితో పాటుగా నెమ్మదినిస్తాడు, ఆరోగ్యమునిస్తాడు. దేవుని బిడ్డలారా, నీకు కావలసిన అక్కరను దేవుడు తీరుస్తాడు. అప్పులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, లేకపోతే సమస్యలతో బాధపడుతున్నారా, ఏ విషయాల్లో మీరు బాధపడుతున్నారో యేసయ్యను నమ్మి చూడండి, యేసయ్యనందు ప్రార్థించండి, ఆయన సహాయం కోరండి. కోరినప్పుడు దేవుడు చేసిన మేలేంటి తెలుసా? నీకు తృప్తి కలిగేలాగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఏదో కొంత ఇచ్చి ఎల్లు చదురుకోమ్మ కాదు, కొంత ఇచ్చి ఏదో సరిపెట్టుకోమ్మ సర్దుకోమ్మ అంటాం కాదు. దేవుడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. తర్వాత ఆ పిల్లవాడు త్యాగం చేసి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, మరి 5 రొట్టెలు 2 చేపలు శిష్యుల చేతిలో పెట్టారట. కనుక ఆ శిష్యుల చేతిలో, యేసయ్య శిష్యుల చేతిలో పెట్టినప్పుడు ఆ రొట్టెలను యేసయ్యకు వారు అందించారు. ఈరోజు మీరు కూడా చేయవలసిన పని ఏంటంటే, సంఘము ద్వారా, దైవజనుల ద్వారా మీకు ఏదైతే కలిగి ఉందో అది దైవజనులకు ఇచ్చినప్పుడు, వారు ప్రార్థన పూర్వకంగా ఆ ఖర్చు చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది చేసిన పొరపాటు ఏంటి చెప్పరండి? చాలామంది వారి దశంభాగాలు దాచి, వారికి వచ్చిన డబ్బులు దాచి, వారి కృతజ్ఞత కానుకలు దాచి ఎప్పుడో క్రిస్మస్ చేస్తారు, లేకపోతే ఏదో కార్యక్రమం పెడతారు. అలా చేయకూడదు. దేవుడు చెప్పిన నియమం ఏంటంటే, మీకు ఏదైతే కలిగి ఉన్నారో, మీరు ఏదైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నారో అది సంఘములో దైవజనులకు ఇవ్వాలి. దైవజనులు దేవునికి అర్పిస్తారు. అది దేవుని నియమం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. సొంతంగా మీరు ఖర్చు చేయకూడదు, సొంతంగా చీరలు కొని పంచిపెట్టకూడదు, సొంతంగా దేవుని సొమ్ము దేవుని కొరకే దేవుని మందిరంలో అర్పించాలి, కానుక పెట్టెలో వేయాలి, దైవజనుల చేతికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు ఆ సొమ్మును ఆశీర్వదిస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ఆ చిన్నవాడి వలె మనము 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించబడి అనేక మందికి ఆహారం అయినట్లుగా మనము కూడా అనేక మందికి ఆశీర్వాదకరమైన వారుగా దేవుడు మనల్ని చేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు. మరొకసారి మరొక దినం మీ ఆవరణలోనికి చేరి మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఇన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి దేవానైనా. మీకు ఇష్టమైన పాత్రలుగా, నీకు పనికొచ్చే పాత్రలుగా, నీ కొరకు వడ్డింపబడే వారిగా మమ్మల్ని మీరు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము.